హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. నేను ఆర్పి. ఈ వీడియోలో 9th ఫిబ్రవరికి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈ రోజు మార్కెట్ లో బాగా సెల్లింగ్ ప్రెజర్ హైయర్ లెవెల్ నుంచి బాగా డ్రాప్ అయింది. నిఫ్టీ దాదాపుగా 212 పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అయింది. ఓన్లీ 15 స్టాక్స్ పాజిటివ్ ఉంటే 35 స్టాక్స్ నెగటివ్ లో క్లోజ్ అయ్యాయి. పాజిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో మోర్ దెన్ 3% పాజిటివ్ ఉన్న స్టాక్స్ SBI, IOC, పవర్ గ్రిడ్, కాన్కర్ అండ్ BPCL. సో బాగా నష్టపోయిన స్టాక్స్ లో చూస్తే మనకి HDFC బ్యాంక్, ITC, బ్రిటానియా, కోటక్, ICICI బ్యాంక్, నెస్లే, ఐషర్ మోటార్ ఇవన్నీ కూడా నెగటివ్ గా క్లోజ్ అయ్యాయి నిఫ్టీలో. అదే బ్యాంక్ నిఫ్టీ చూస్తే దాదాపుగా 990 పాయింట్స్ వరకు మైనస్ లో క్లోజ్ అయింది. 9 స్టాక్స్ నెగటివ్ ఉంటే ఓన్లీ 3 స్టాక్స్ మాత్రమే పాజిటివ్ గా ఉన్నాయి. పాజిటివ్ గా ఉన్న స్టాక్స్ లో టాప్ లో ఉంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దాని తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్. మిగిలిన అన్ని కూడా నెగటివ్ గా క్లోజ్ అయ్యాయి. సో దీంట్లో మనకి పాయింట్స్ వైజ్ గా ఎక్కువ డ్రాగ్ చేసింది HDFC బ్యాంక్, దాని తర్వాత ICICI బ్యాంక్. ఈ రెండు బ్యాంకులు చేపట్టి దాదాపుగా 600 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీలో నెగటివ్ చూసాం మనం. సో లెవెల్స్ చూద్దాం. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ మనం అనుకున్నట్టుగా లాస్ట్ వీడియోలో కూడా అనుకున్నాం, మనకి ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ అని. 21,660 అండ్ 21,650 మన కీ లెవెల్. సో ఈ రోజు ఆల్మోస్ట్ ఈ లెవెల్ ని టెస్ట్ చేసింది. సో హైయర్ లెవెల్లో 21,800 ని బ్రేక్ చేసిన తర్వాత షార్ప్ ఫాల్ వచ్చింది. సో దాని తర్వాత ఇంకా కంటిన్యూస్ గా ఫాలే ఉంది. డే లోస్ కి దగ్గరలోనే మనకి క్లోజ్ అయింది. అయితే ఒకటి ఇంపార్టెంట్ గా ఇప్పుడు లెవెల్స్ ప్రకారం చూస్తే మనకి 21,830 అది వచ్చి మనకి 20-day ఎక్స్పెన్షన్ మూవింగ్ యావరేజ్. అది ఇమీడియట్ రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది. డౌన్ సైడ్ సపోర్ట్ పాయింట్స్ చూస్తే మనకి 21,650 కీ లెవెల్, అది ఇమీడియట్ సపోర్ట్ ఉండొచ్చు. దాన్ని బ్రేక్ చేస్తే మాత్రం 21,400 వరకు డౌన్ సైడ్ కి రావచ్చు. 21,400 వచ్చి 50 days సింపుల్ మూవింగ్ యావరేజ్. సో ఇది చాలా ఇంపార్టెంట్ లెవెల్ లాగా తీసుకోవచ్చు. ఇది కూడా బ్రేక్ అయితే మాత్రం ప్రీవియస్ స్వింగ్ లోని టెస్ట్ చేయొచ్చు రాబోయే రోజుల్లో. ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే మన కీ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం గతంలో కూడా చాలా సార్లు అనుకున్నాం, ఈ కొన్ని రోజులు మాత్రం కొంత రేంజ్ బౌండ్ ట్రేడింగ్ జరగచ్చు. అంటే హైయర్ లెవెల్లో కొంత సెల్లింగ్ ప్రెజర్ వస్తుంది, మళ్ళీ లోయర్ లెవెల్ రాగానే కొంత బయింగ్ వస్తుంది. ఈ సెనారియో ఇంకా కొన్ని రోజులు కంటిన్యూ అయ్యే అవకాశాలే ఎక్కువ కనపడుతున్నాయి. సో నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు మన కీ లెవెల్ ని బ్రేక్ చేసింది. 45,650 మనకి కీ లెవెల్ గా ఉండేది. ఆ కీ లెవెల్ ని ఈ రోజు బ్రేక్ చేసేసింది మార్నింగే. సో ఆఫ్టర్ 10-10:30 తర్వాత ఆ లెవెల్ ని బ్రీచ్ చేసింది. అక్కడి నుంచి కంటిన్యూస్ గా ఫాలే చూసాం మనం. ఏ దశలో కూడా మార్కెట్ లో పెద్దగా రికవరీ కనపడలేదు. అయితే ఈ రోజు క్లోజింగ్ ఏదైతే ఉందో అది ఈ రోజు లో. సో అది మనకి 200 days సింపుల్ మూవింగ్ యావరేజ్. సో అక్కడ లోని టెస్ట్ చేసి కొంత పుల్ బ్యాక్ ఇచ్చింది, కానీ అది కూడా స్ట్రాంగ్ పుల్ బ్యాక్ కాదు. ఇప్పుడు కొంచెం మనకి హైయర్ లెవెల్లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్స్ చూస్తే 45,450 ఇమీడియట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక 400 పాయింట్స్ అప్ సైడ్. సో దాన్ని బ్రేక్ చేసి పైకి వెళ్తే మాత్రం 45,980 వీక్లీ పివోట్ లెవెల్. సో ఈ రెండు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉంటాయి. డౌన్ సైడ్ లో ఇప్పుడు ఈ రోజు లోనే మనకి ఇమీడియట్ సపోర్ట్ 44,850 ఆర్ 860 లెవెల్స్. అది 200 days సింపుల్ మూవింగ్ యావరేజ్. ఇది బ్రేక్ చేస్తే మాత్రం కొంచెం షార్ప్ ఫాలే ఉండొచ్చు. ఫర్దర్ గా కూడా అది 44,000 వరకు కూడా డౌన్ సైడ్ కి రావడానికి అవకాశం ఉంది. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకుని మనం బ్యాంక్ నిఫ్టీలో కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం రెండు స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. మీ అందరికి తెలుసు, ప్రాఫిట్ మాస్టర్ రెగ్యులర్ గా మెంటర్షిప్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. సో నెక్స్ట్ బ్యాచ్ February 19th నుంచి స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్స్ ని కాంటాక్ట్ చేయండి. 7702906749, 7995127008. ఈ రెండు వాట్సాప్ నెంబర్లో ఏ నెంబర్కైనా మీరు కాంటాక్ట్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అయితే మెయిన్ గా దీని ముఖ్య ఉద్దేశం, ప్రాఫిట్ మాస్టర్ ద్వారా మీరు ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ గా ఆర్ ప్రొఫెషనల్ ఇన్వెస్టర్స్ గా మారాలనుకుంటే ఈ ప్రోగ్రామ్ మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. మార్కెట్ కి సంబంధించిన టెక్నికల్ విషయాలన్నీ కూడా నేర్చుకోవచ్చు. సో ఇందులో ఇంట్రాడే ట్రేడింగ్ ఎలా చేస్తాం, ఆప్షన్స్ లో ఎలాంటి ట్రేడ్లు తీసుకుంటాం, మెయిన్ గా స్టాక్ మార్కెట్ లో నష్టపోకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవన్నీ కూడా నేర్చుకోవడానికి ఈ క్లాసెస్ మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటాయి. 100 days పాటు మీకు సపోర్ట్ గా ఉంటుంది. సో నెక్స్ట్ మనం ఇందాక అనుకున్నట్టుగా రెండు స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. అందులో ఫస్ట్ స్టాక్ వచ్చి BDL.
ఇప్పుడు మనం సెలెక్ట్ చేసే స్టాక్స్ అన్ని కూడా స్ట్రాంగ్ మొమెంటమ్ తోని ఈ రోజు క్లోజ్ అయిన స్టాక్స్. BDL డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ లో స్ట్రాంగ్ మొమెంటమ్ చూస్తున్నాం. చిన్న స్టాక్స్ లో కూడా మంచి మొమెంటమ్ చూసాం. ఈ BDL గురించి నేను గతంలో కూడా చాలా సార్లు మనం చాలా వీడియోస్ లో కూడా దీని గురించి డిస్కస్ చేసాం. ఎప్పుడైతే ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇస్తుందో ర్యాలీ కంటిన్యూ అవుతున్న స్టాక్ ఇది. HAL, BDL ఇలాంటి స్టాక్, BEL ఈ స్టాక్స్ అన్నింటిలో కూడా మనం గతంలో కూడా చాలా సార్లు వీటి గురించి మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు BDL లో ఒక మంచి ఆపర్చునిటీ కనపడుతుంది. ఒకటి ఏంటంటే ఈ కన్సాలిడేషన్ ని బ్రేక్ చేసింది మంచి వాల్యూమ్ తోని. మెయిన్ గా ఈ బ్రేక్అవుట్స్ ఎలా ఉంటాయంటే స్ట్రాంగ్ వాల్యూమ్ తో బ్రేక్అవుట్ చేస్తే ర్యాలీ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. దీంట్లో మనకి ఒక రెసిస్టెన్స్ పాయింట్ ఉంది 2035 దగ్గర. సో అది మన ప్రాఫిట్ బుకింగ్ ఏరియా లాగా తీసుకోవచ్చు. ఒకటి స్ట్రాంగ్ రెండు బ్రేక్అవుట్ లెవెల్స్ మనకి 1815, 1815 తర్వాత 1875. ఇవి రెండు లెవెల్స్ మనకి డౌన్ సైడ్ మంచి సపోర్ట్ లెవెల్స్ లాగా ఉంటాయి. సో ఈ లెవెల్స్ లో మన ఎంట్రీ పాయింట్ ఉంటే స్టాప్ లాస్ ఈ రోజు లోని పెట్టుకోవచ్చు. ఈ రోజు లో వచ్చి ఆల్మోస్ట్ మనకి వీక్లీ పివోట్ లెవెల్ అండ్ మంత్లీ పివోట్ లెవెల్ కి కూడా చాలా దగ్గర లెవెల్ అది. సో ఆ లెవెల్స్ మన స్టాప్ లాస్ లాగా ఉండాలి. అండ్ హైయర్ లెవెల్లో ఇది ప్రాఫిట్ బుకింగ్ ఏరియా లాగా తీసుకోవచ్చు. పుల్ బ్యాక్ లో దీంట్లో ఎంట్రీ తీసుకుంటే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది ఈ స్టాక్ లో. ఇది BDL. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా తీసుకుందాం. ఈ స్టాక్ వచ్చి మ్యాన్కైండ్ ఫార్మా ఒక రెసిస్టెన్స్ జోన్ దగ్గర ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. అయితే ఈ రోజు మొమెంటం స్ట్రాంగ్ ఉంది, వాల్యూమ్ కూడా బాగుంది. లాస్ట్ 3 days నుంచి కంటిన్యూస్ గా ర్యాలీ. ఈ రోజు అంతకుముందు 2 రోజులు కూడా ఎక్కడ సపోర్ట్ తీసుకుంది అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఒకటి 50 DMA దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది. దాని తర్వాత మంత్లీ అండ్ వీక్లీ పివోట్ లెవెల్స్ ని బ్రేక్ చేసింది. ఇప్పుడు ఈ 2260 ఆర్ 2261 లెవెల్ ఏదైతే ఉందో అది మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్. సో దీంట్లో మనం ఒక బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేయాలి. సో 2260ని బ్రేక్ చేసి సస్టైనబుల్ గా ఉంటే మాత్రం దీంట్లో లాంగ్ ఎంట్రీ తీసుకోవడానికి అవకాశం ఉంది. అయితే స్టాప్ లాస్ స్ట్రిక్ట్ గా ఈ రోజు లోని స్టాప్ లాస్ లాగా పెట్టుకోవాలి. ఈ రోజు లో వచ్చి 2165. సో అది మన స్టాప్ లాస్ లాగా ఉండాలి. హైయర్ లెవెల్లో 2350 ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. దాన్ని బ్రేక్ చేస్తే 2410. సో ఆ రెండు లెవెల్స్ మనకి ప్రాఫిట్ బుకింగ్ లెవెల్స్ లాగా అనుకోవచ్చు. డౌన్ సైడ్ స్ట్రాంగ్ సపోర్ట్ మాత్రం 2076 దగ్గర ఉంది. ఒకవేళ పుల్ బ్యాక్ వచ్చి ఈ లెవెల్స్ కి వచ్చినా గానీ మనం దీంట్లో ఎంట్రీ తీసుకోవచ్చు. ఐదర్ బ్రేక్అవుట్ ట్రేడ్ చేయొచ్చు లేదా పుల్ బ్యాక్ ట్రేడ్ అయినా చేసుకోవచ్చు. సో రేపు వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Like, subscribe and share our videos.